కొద్ది నెలల్లోనే సీఎం అవ్వబోతున్నారు. అది ఎవరో కాదు పవన్ కళ్యాణ్. ఇది విన్న తర్వాత ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అది ఢిల్లీ నుంచి వచ్చిందట. ఏంటి సంగతి? అయితే ఢిల్లీ నుంచి మనకు పవన్ కళ్యాణ్ కి ఎప్పటి నుంచో కూడా మంచి మద్దతు ఉంది. ఏ విషయంలో కూడా మంచిగా ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు. ఆయన నిధులు అడిగినా కూడా ఏదైనా డెసిషన్ అడిగినా కూడా వాళ్ళు ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే అని చెప్పేస్తున్నారు. సో ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిందంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న చాలా మంది ప్రజలు 100లో 70% మెంబర్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు. అటు కేంద్రం నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు కొద్ది నెలల్లోనే సీఎం కాబోతున్న పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పారంటే మన తెలంగాణకు సంబంధించిన జనసేన నేత సంపత్ నాయక్ అనే ఒక వ్యక్తి నిన్న ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. సో ఢిల్లీ విశ్వసనీయ వర్గాల మేరకు కొద్ది నెలల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారని సమాచారం. మీ సంపత్ నాయక్ అనే విధంగా పవన్ కళ్యాణ్ జనసేనని ఆయన హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్యాగ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఢిల్లీలో ఎవరు ఉంటారు? ఖచ్చితంగా కేంద్రం ఉంటుంది. సో అక్కడ ఢిల్లీలో ఉన్న వాళ్ళ కోరిక మేరకే ఇంకా కొద్ది నెలల్లో పవన్ కళ్యాణ్ గారు ఏపీకి సీఎం కాబోతున్నారు అనే విధంగా ఆయన మాత్రం చాలా నమ్మకంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనకు ఎవరు సీఎంలు అంటే ఎవరు ఉంటారు? ఇట్లా కాపు వర్గాలు కానీ ఎక్కువగా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో ఆయన తర్వాత దాన్ని కూడా మెన్షన్ చేశాడు. ఎట్లా అంటే మీ కులం వాళ్ళు కాక వేరే కులం వాళ్ళు సీఎం కావద్దా అనే విధంగా ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాకు సీఎం కావాలనే విధంగా ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా చూస్తే వాళ్ళు నిజంగానే ఇదంతా జరిగిందా లేకపోతే వీళ్ళు కావాలని అనుకుంటున్నారా? సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, కొంతమంది కూటమిలో ఉన్న వాళ్ళే కూడా మాకు డిప్యూటీ సీఎం నారా లోకేష్ కావాలని సీఎం గా అంటే ఇప్పుడు జనసేన వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ మీరు డిప్యూటీ సీఎం ఇస్తారు నారా లోకేష్ ఓకే, కానీ మా పవన్ కళ్యాణ్ కి సీఎం ఇవ్వండి అని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రచ్చ కూడా జరుగుతుంది. దాని ధీటుగానే మనకు నారా లోకేష్ కూడా ఒక సమాధానం చెప్పాడు. నాకు ఎలాంటి ఆసక్తి లేదు, నాకున్న పదవిలో నేను చాలా ఇంట్రెస్ట్ చూపించి అందులోనే ముందుకెళ్తాను మీద ఆయన కూడా చెప్పాడు. సో మొత్తానికైతే ఇక్కడ సంపత్ నాయక్ అనే వ్యక్తి పెట్టిన ఈ ట్విట్టర్ పోస్ట్ ద్వారా అందరూ కూడా ఒక డైలమాలో పడిపోయారు అనమాట. సో అసలు ఏది నమ్మాలి? ఇక్కడ వీళ్ళేమో డిప్యూటీ సీఎం కి ఖచ్చితంగా ఈయననే ఉండాలని రాష్ట్రం వాళ్ళు చెప్తున్నారు, కూటమి వాళ్ళు చెప్తున్నారు. మరి ఢిల్లీ నుంచి ఈ విధంగా సమాచారం వచ్చిందని ఈయన చెప్తున్నారు. ఎవరిది రైట్? సో మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో కూడా కామెంట్ చేయండి.